రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. డయేరియా కలకలం సృష్టిస్తుంది. పాస్ సేవాశ్రమంలో మానసిక వికలాంగుల కేంద్రంలో డయేరియా కారణంగా 2 మృతి చెందగా మరో 7 మంది తీవ్ర చికిత్స పొందుతున్నారు, చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పరిశీలించారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుంది. సార్, ఇవాళ పాస్ సేవాశ్రమంలో ఏంటి సార్, ఏం కలకలం సృష్టించింది, ఏంటి డయేరియా విజృంభిస్తుంది కారణాలు వస్తుంది ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇది పాస్ మనోవికాసం ఎన్జిఓ హోమ్. ఇది ఎన్జిఓ హోమ్లో దాదాపు 70 మంది పిల్లల దాకా ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ 25 మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock రూయా హాస్పిటల్ నుంచి ఒక ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చింది, అది డయేరియా మాదిరిగా ఉందని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆరా తీస్తే కంప్లీట్గా దాంతోపాటు ఒక 5 కేసులు అడ్మిషన్లో ఉన్నాయి. తర్వాత ఎన్జిఓ హోమ్కి వెళ్ళి విచారిస్తే అక్కడ ఒక డాక్టర్ని వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకున్నారు. సో ఈ కేసు గురించి ఎక్కడ కూడా బయట రానియకుండా వాళ్ళే అక్కడే వైద్యం చేశారు. ఆ తర్వాత కేసు క్రిటికల్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ రూయా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రూయా హాస్పిటల్కి వచ్చి డెత్ అయిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మేము అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి జిల్లా అధికారులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని ఒకటి అపాయింట్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ టీం అనేది అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని నాన్ ఎమ్మెల్సీగా ఉంటే మెడికల్ లీగల్ కేసుగా కూడా కన్వర్ట్ చేసి రూయా అధికారుల ద్వారా పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం గుర్తించారా సార్? అక్కడ డయేరియా కారణం ఇన్ హౌస్, అంటే ఆ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ కూడా డయేరియా లేవు. పద్మావతిపురంలో ఓన్లీ అక్కడ మాత్రమే, ఆ పిల్లలకు మాత్రమే దాదాపు ఇక్కడ 8 మంది, అక్కడ ఒక 5 మంది, అంటే 13 మందికి, ఒక 15 మందికి. ఆ 15 మంది కూడా ఏంటంటే నా విషయాలు ఏంటంటే వాళ్ళు సాటర్డే మధ్యాహ్నము తిన్నటువంటి బోండాలు, అక్కడ సాంబారు, అదే బోండాలు అదే సాంబారు కూడా మళ్ళీ నైట్ కూడా తిన్నారు అనేది మా ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. కంటిన్యూ ఈ కేసు అంతా కూడా తగ్గుముఖం పట్టేంత వరకు కూడా అక్కడ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అంబులెన్స్ కూడా పెట్టుకున్నాము. ఇమ్మీడియట్గా ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎన్జిఓ హోమ్స్ కూడా మా మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి అర్ఫన్ చిల్డ్రన్స్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలియజేయమని చెప్పాము. అది కూడా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా ఈరోజు మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్స్ని, అర్ఫన్ సెంటర్ని కూడా కవర్ చేస్తారు. సార్, ఇప్పుడు పాస్ సేవాశ్రమంలో 2 మృతి చెందని కారణంగా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అది మనము మెడికల్ పరంగా మన గౌరవ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము. మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా వాళ్ళ అదర్ టీమ్స్, అంటే వాళ్ళ డిజేబుల్డ్ హెచ్ఓడి ఉన్నారు, వాళ్ళ టీమ్స్ వాళ్ళంతా కూడా ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారము గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతుంది. అంటే పాస్ సేవాశ్రమంలో జరిగినటువంటి ఈ డయేరియా కలకలం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మానసిక విద్యార్థులు సైతం మృతి చెందారు. వారికి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేస్తామని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. ఆ మేరకు పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తర్వాత పాస్ సేవా సంస్థ మీద చర్యలు చేపట్టాలా లేదా అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారని చెప్పేసి డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.